మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టిపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. జయ శ్రీమన్నారాయణ. గురుగారు, నవంబర్ మాసం విశేషంగా మీనరాశి వారి పరిస్థితి ఏంటి? సో మనకి కార్తీక మాసం ఉంది నవంబర్లో, అలాగే మనకి వీళ్ళు ఏళ్ళ చెల్లో ఉన్నారు. ప్రస్తుతం వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముందుగా మన ప్రేక్షకులందరికీ కూడా మనకి ఈ సంవత్సరం మొత్తం కూడా చివరాఖరి వరకు వచ్చింది. నవంబర్ వరకు వచ్చాం. చిన్న చిన్నగా ప్రయాణం చేసుకుంటూ ఒడిదుడుకులన్నీ అధిగమించుకుంటూ నవంబర్ వరకు వచ్చామంటే మామూలు విషయం కాదు. 2025 సంవత్సరం చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకోవడం జరిగింది. చాలామంది చాలా రకాలుగా వైరల్స్ చేయడం జరుగుతూ ఉంది. అసలు 2025 సంవత్సరంలో యుగాంతం అవుతుంది. కలికి భగవానుడు వచ్చి తల్లలు తీసుకుపోతాడు. ఇక శని భగవాను మారిన తర్వాత మీనరాశి వాళ్ళకి ఇబ్బంది జరుగుతుంది. అన్నీ విన్నాం కదా. ఇవన్నీ కూడా పట్టపని చేసుకొని మనమే గొప్ప అన్నిటికన్నా కూడా నిరూపించుకొని మీనరాశి వాళ్ళ యొక్క స్థితిగతులన్నీ కూడా అధిగమించుకొని వారికి ఉన్నటువంటి భయభ్రాంతులు అయ్యేటువంటి ఆ సెన్సిటివ్ మైండ్తో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ధైర్యంతో ముందుకి కొనసాగుతూ కొత్త విషయాలన్నీ మొండిగా మూర్ఖంగా కూడా చేసుకుంటూ ఈ గ్రహాలు మనల్ని ఏమీ చేయలేవు అని నిరూపించినటువంటి రోజు కూడా అలాంటి సంవత్సరం కూడా ఒకటి ఉంది అంటే ఖచ్చితంగా 2025 సంవత్సరం. దాంట్లో మనకి చివరిగా వచ్చేటప్పటికి ఏంటంటే నవంబర్ డిసెంబర్ ఉన్నాయి కాబట్టి నవంబర్ మాసానికి సంబంధించినటువంటి పరిహారాలు కావచ్చు, ప్రెడిక్షన్స్ కావచ్చు, ఒకసారి మనం పరిశీలించినట్టయితే కనుక మీకు ఒకటి ఎట్లా అంటే ఒక పాట ఉంటుంది, మీకు ఐడియా ఉండలేదో, ఉందిలే మంచి కాలం ముందులా. అలానే ఈ యొక్క పాట ఏదైతే ఉందో ఈ పాట మీనరాశి వారి కోసమే రాశారా అన్నట్టుగా ఈ 2020 సంవత్సరంలో చివరిగా వచ్చేసి నవంబర్ మాసంలో అందరూ కూడా దీన్ని ఆహ్లాదకరంగా చూసుకునే విధంగా చూసుకోవచ్చు. ఎందుకు ఈ పాట గురించి మాట్లాడాను అంటే కనుక శని భగవానుడు మీనరాశిలో ఉన్నప్పటికీ కూడా ఆ మీనరాశిలో వక్రంతో ఉన్నాడు. అది ఎప్పటి వరకు అంటే నవంబర్ 23 వరకు ఉన్నాడు. తర్వాత స్ట్రైట్ ఫార్వర్డ్గా వస్తారు. కానీ ఇక్కడ వీరికి అనుకోకుండా మరొక అదృష్టం ఉంది. గురువు మారాడు. మిథున రాశిలో ఉండేటువంటి గురువు వీరి అదృష్ట శాస్త్రుగా కర్కాటక రాశిలోకి రావడం జరిగింది. ఇప్పుడు దీనికి కూడా కొంతమంది ఏం చేస్తున్నారంటే గురువు వక్రంలో ఉన్నాడు కాబట్టి గురువు వక్రంలో కాబట్టి మళ్ళీ మీకు అదృష్టం అనేది లేదు అని చెప్పేసి మళ్ళీ మొదలుపెట్టారు. కానీ అలా అయితే ఏముండదు. అలానే కేతువు సింహరాశిలో ఉండడము, అలానే శుక్రుడు కన్యరాశిలో ఉండడము, ఇవన్నీ కూడా మనం గమనించినట్టయితే కనుక ఈ గ్రహస్థితులు అన్నీ కూడా మీనరాశికి చాలా అనుకూలంగా కనపడుతున్నాయి. ఒకటి, రాహు వచ్చేసి మాత్రం 12వ స్థానంలో కనిపిస్తున్నాడు. కాబట్టి రాహు 12వ స్థానంలో ఉన్నాడు కాబట్టి వీరి సెన్సిటివ్ తత్వం ఏదైతే ఉందో అది ఇంకా ఎక్కువగా పరిగణనలో తీసుకునేదానికి అవుతుంది. పనికిరాని విషయాల్లో నిదానంగా ఉంటాము, లాస్ అయిపోతూ ఉంటాము. పనికొచ్చేటువంటి విషయాలు అయితే ఖచ్చితంగా లాస్ అయిపోతూ ఉంటాం. రాహు ఏం చేస్తాడంటే మనం ఎక్కడైతే అవసరం లేదో అక్కడ ఆరంభరాటం చేస్తారు, ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ అణిగి మనకంటే గుర్తింపు లేకుండా ఉంటాడనమాట. అలాంటి స్థితిగతులు ఉంటే రాహు వల్ల. అదొక్కటి కనుక మనం ఆలోచించగలిగితే ఖచ్చితంగా మనకి మంచి జరుగుతుంది. దాంట్లో కూడా మీనరాశి వారికి మరొక విషయం ఏంటంటే ఈ మీనరాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ నవంబర్ మాసంలో ఈ సంవత్సరం పొడుగుతా కూడా మనం ఎదురు చూస్తున్నటువంటి విషయాలు కావచ్చు, ఆదాయ వనరులు కావచ్చు, జాబులో వెసులుబాటు కావచ్చు, విదేశీయానం, ఎక్కడైనా యూనివర్సిటీ సీట్లు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రయత్నాలు చేసి ఉండేటువంటి వారందరూ కూడా ఈ గ్రహస్థితికి అనుగుణంగా లేకుండా ఉన్నదని ఎవరో చెప్పారని చెప్పేసి నమ్మటంతో ఇక నాకు ఇంతకన్నా ఏం చేయలేను అని నిస్సహాయపడేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా ఈ సెన్సిటివ్ తత్వంతో ఉండేటువంటి మైండ్ సెట్ ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా అదృష్టం ఏంటంటే ఈ నవంబర్ మాసంలో 5వ తారీఖు తర్వాత 15వ తారీఖు లోపు ఈ యొక్క అవకాశాలన్నీ కూడా సద్వినియోగం చేసుకునే దానికి ఖచ్చితంగా ఎవరైతే నవగ్రహాలు ఉన్నాయో అవన్నీ కూడా సానుకూల పడేటువంటి పరిస్థితులు అయితే ఖచ్చితంగా మనకు కనబడుతున్నాయి. కాబట్టి ఎవరైనా సరే పెళ్ళిళ్ళు కానటువంటి వారు, అంటే ఒక్కసారి కూడా పెళ్లి కానటువంటి వారు ఎవరైతే ఉన్నారో మీనరాశిలో వారు ప్రయత్నం చేయొచ్చు. అలానే విదేశీ ప్రయత్నం చేసేవారు చేయొచ్చు. అలానే విదేశీ ప్రయత్నము పెళ్లి కాని వారికి కాకుండా ఏదన్నా కొత్తగా వ్యాపార సంస్థలు నిలుపుకొల్పాలన్నా కూడా చేయొచ్చు ఈ మీనరాశి వారు. కాబట్టి గ్రహాలని సానుకూలంగా వీరికి ఉన్నాయి కాబట్టి ఎక్కడైనా మెడికల్ సంబంధించినటువంటి రంగాల్లో వారికి చాలా అనుకూలంగా కనబడుతుంది మీనరాశి వారికి. మనకి నవంబర్ 20వ తారీఖు వరకు కూడా ఈ యొక్క కార్తీక మాసం అనేది కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి ఈ కార్తీక మాసంలో అన్ఎక్స్పెక్టెడ్గా పెళ్లిళ్ళు చేసుకునే వారు ఎవరైనా ఉంటే కూడా పెళ్లిళ్ళు చేసుకునే దానికి అనుకూలంగానే కనబడుతుంది. మీనరాశిలో మరొకటి ఏంటంటే మీనరాశి వారికి అస్సలు పనికిరాని విషయం ఏంటంటే లవ్ మ్యారేజెస్ సక్సెస్ అవ్వవు.
కానీ ఈ యొక్క నవంబర్ మాసంలో ప్రయత్నం చేస్తే లవ్ మ్యారేజ్ కూడా సక్సెస్ అవుతాయి, అరేంజ్ మ్యారేజ్ కూడా ఒప్పుకునే దానికి ఇరువైపుల వర్గాల వాళ్ళు కూడా ఒప్పుకునేందుకు ఆస్కారం అయితే కనబడుతుంది. ఇది వచ్చేసి 7వ తారీఖు తర్వాత అయితే ఇంట్లో ప్రపోజల్ పెట్టుకోవాలి. ముందుగా పెట్టుకున్నా అవ్వదు, 22వ తారీఖు తర్వాత పెట్టుకున్నా కూడా అవ్వదు. కాబట్టి ఈ 7వ తారీఖు నుంచి 20వ తారీఖు లోపు ఈ 15 రోజుల లోపు కనుక ఇంట్లో నొప్పించేదే కనుక ఖచ్చితంగా అలాంటి లవ్ మ్యారేజెస్ కూడా సక్సెస్ కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయొచ్చు. ఇకపోతే ఈ యొక్క మీనరాశి వారి ఒక చిన్న పార్టీ వారికి ఏంటంటే విఘ్నాలు కూడా ఉంటాయి. కాబట్టి వీరికి ప్రయాణంలో కొంత జాగ్రత్త వహించుకోవాలి. ఇది ఎప్పటి నుంచి అంటే 15వ తారీఖు తర్వాత నుంచి, అంటే రవి భగవానుడు మారిన తర్వాత వీరికి కొంచెము ప్రయాణాల్లో ఇబ్బంది కలిగేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకు అంటే రాహువు గ్రహం ఎక్కువగా ఫోకస్ వీళ్ళ మీద చూపిస్తుంది. కాబట్టి రవి భగవానుడు కూడా వీరికి ఆపోజిట్ సైన్లో ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క ఇబ్బంది అయితే కలిగేటువంటి అవకాశం అయితే మెండుగా కనిపిస్తుంది. కాబట్టి ఎవరైనా సరే శని దశ అంతర్దశలు కానీ, రవి దశ అంతర్దశలు నడిచేవారు కానీ, బుధ అంతర్దశలు దశలు నడిచేవారు కానీ ఎవరైనా ఉంటే కనుక వారు కొంత ప్రయాణాల్లో చేసేటప్పుడు జాగ్రత్త వహించుకుంటే మరీ మంచిది. అలానే మొదటి సంతానం ఆడపిల్ల కలిగిన వారు కూడా, అంటే తల్లిదండ్రులు మీనరాశిలో ఎవరైనా ఉన్నాయి, మొదటి సంతానం ఆడపిల్ల కలిగిందనుకోండి, వారు కూడా ప్రయాణాల్లో జాగ్రత్త వహించుకోవడం మంచిది. ఎప్పటి వరకు? నవంబర్ నెల చివరాఖరి వరకు కూడా 15వ తారీఖు నుంచి ఈ 15 రోజుల పాటు కూడా వీరు ప్రయాణాల్లో ఆచి చూసి అడుగు ముందుకు వేస్తే సరిపోతుంది. గురుగారు, భార్యాభర్తల మధ్య సంబంధాలు ఎలా ఉండబోతున్నాయి? ఇక ఈ భార్యాభర్తలు అంటే కూడా నవంబర్ మాసంలో భార్యాభర్తల కిందకు వచ్చేప్పటికి కొంతమేర బాగానే ఉంటుందని చెప్పవచ్చు. ఎందుకంటే కనుక ఈ కన్యారాశిలో ఉన్నటువంటి శుక్రుడు వారికి ఇద్దరి మధ్యన ఇరువైపుల మధ్యన సంబంధాన్ని బలపరుస్తాడు. అంటే ఇద్దరి మధ్యన అట్రాక్షన్ భావం ఎక్కువగా ఉంటుంది భార్యాభర్తల మధ్యన. కాబట్టి ఇంతకుముందు గొడవలు అయ్యేసి విడాకుల దాకా వెళ్ళి కోర్టు వరకు వెళ్ళినటువంటి విషయాలన్నీ కూడా సానుకూల పడేటువంటి పరిస్థితులు అయితే ఖచ్చితంగానే ఉన్నాయి అని చెప్పొచ్చు. కానీ భార్యాభర్తల మధ్యన ఎవరైనా మూడో వ్యక్తి వస్తే కనుక అవి గొడవల దాకా దారితీస్తే ఇంకెక్కడికైనా దారితీస్తాయి. కాబట్టి భార్యాభర్తలు నాలుగు గోడల మధ్య మాత్రమే మాట్లాడుకుని ఇవి ఇంట్లో జరిగినటువంటి విషయాలు గుప్తంగా పెట్టుకున్నంత వరకు అయితే ఎలాంటి సమస్యలు వారి మధ్యన రావు. సో శత్రువుల నుంచి ఇబ్బంది ఏదన్నా ఉంటుందంటారు? అంటే వీళ్ళ ఎదుగుదలను తట్టుకోలేక సో ఏదన్నా వాళ్ళు ఏమన్నా వీళ్ళ మీద ఇలాంటి పరిస్థితులు ఏమన్నా ఉంటాయి? ఖచ్చితంగా ఉంటుంది. మీనరాశి వారు ఎందుకంటే వారు చూడడానికి ఆహ్లాదకరంగా ఉంటారు, ఆనందకరంగా ఉంటారు, ఫేస్లో అట్రాక్షన్ ఉంటుంది, అందరినీ మనము అట్రాక్ట్ చేసుకొని మన వైపు తిప్పుకునేలా ఉంటుంది. మీనరాశి వారి యొక్క గుణగణాలు కూడా అన్ని కూడా చూసుకున్నట్టు. కాబట్టి వారికి ఏంటంటే సెన్సిటివ్, మీరు ఏదన్నా అడిగితే ఇచ్చేటువంటి దాన ధర్మం గుణం ఉంటుంది, వాళ్ళకి జాలి గుణం ఉంటుంది ఎక్కువగా వారికి. అలా అలాంటి వారికి శత్రువులు కూడా చాలా ఎక్కువగానే ఉంటారు. ఎవరో ఉంటారు వాళ్ళకి శత్రువులు, ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళే ఉంటారనమాట. అంటే వారి చుట్టూతో ఉన్నవారే వారి శత్రువులు, బయట వారు ఎక్కడో నుంచి వచ్చేసి బాంబు వేసే అవసరం లేదు వారికి. కాబట్టి వీరికి శత్రు భయం కూడా ఎక్కువగానే ఉంటుంది. వారి దాచి చూసి ఖచ్చితంగా వారు జాగ్రత్త తీసుకోవాల్సిందే. మరొకటి ఏంటంటే ఏదైతే వారికి ప్రయాణం విషయంలో 15వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఉన్నదో అదే రకంగా 15వ తారీఖు నుంచి నెలాఖరు వరకు కూడా శత్రు భయం అనేది కనిపిస్తుంది. అందుకనే పర్సనల్ విషయాలు కానీ ఎవరికి షేర్ చేయకూడదు, మనకు సంబంధించిన విషయాలు ఇంకోళ్ళు షేర్ చేయకుండా ఉన్నంత వరకు అయితే కొంతమేర ఇబ్బంది కలగకుండా అయితే ఖచ్చితంగా ఉంటుంది. కానీ మనకి ఇప్పుడు ఏమవుతుందంటే ఒక చిన్న సమస్య ఎట్లా అంటే కనుక ఈ గ్రహాలు చూసాము, వాస్తు చూసాము, అలానే అన్ని రకాలు బాగున్నాయి, పాజిటివ్ అయింది, కానీ దశలు కూడా బాగున్నాయి. కానీ మన జాతకం అంతా బాగుంది, ఏ గురువు చూపించినప్పుడు బాగుంది అంటున్నారు, కానీ మనం ఎదగలేకపోతున్నాం. ఎక్కడ లోపం ఉంది అనుకుంటే కనుక ఖచ్చితంగా ఉంటుంది. మనతో పాటు ఉండేవాళ్ళ, మన శ్రేయోభిలాషుల, మన ఫ్రెండ్సా, మన కొలీగ్సా, మనల్ని నమ్మేవాళ్ళ, మన ఇంట్లో వాళ్ళ, మన చుట్టాల, మన బంధువుల, కొత్తగా వచ్చిన కోడల, కొత్తగా వచ్చిన అల్లుడా, ఎక్కడో దగ్గర ఏదో మార్పు వస్తుంది. మనిషి మారుతూనే మనిషి మారిపోతేనే కాదు. ఈ మార్పు ఏంటంటే ఈ రోజుల్లో చెడు క్రియలు కూడా చాలా ఉన్నాయి. హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణం, బాగల్ముఖి, భానుమతి, యక్షిన్ లాంటి విద్యలు చాలా ఉన్నాయి. స్పిరిట్ లాంటి ప్రేయర్స్ కూడా చాలా ఉన్నాయి. వీటి వల్ల మనిషిని ఎదగడానికి కాదు, మనిషిలో ఉన్నటువంటి భావోద్రేకాలకి, మనిషిలో ఉన్నటువంటి ఎదుగుదలని తుంచేసేలాగా ఉన్నాయి. వారి వైపే వలుచుకునే దానికి ఉండేది. మరొకటి ఏంటంటే వశీకరణ కాకుండా కూడా వశీకరణ చేసి ఈ చాదవులు లాంటివి చేసుకుని వశపరుచుకోవడం. వేరేవారి భార్య కావాలి, వేరేవారి భర్త కావాలి, ఎవరో భార్య కావాలి, ఎవరో భర్త కావాలి, లేకపోతే కనుక ఏదో అమ్మాయి మీద లైన్ వేయటమో, అబ్బాయి మీద లేయటమో. ఒక తల్లిదండ్రులు ఉంటారండి, ఒక పాపని గారంగా పెంచుకుంటారు. ఆ అమ్మాయి 18 సంవత్సరాలు 19 సంవత్సరాలు వచ్చింది పెంచుకున్న తర్వాత ఎవడో దౌర్భాగ్యుడు వచ్చేసి ఆ అమ్మాయి మీద వశీకరణ చేసేసి ఆ వశీకరణ చేసి ఆ అమ్మాయిని లాక్కుపోతాడు. ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటండి? అలాంటి వాళ్ళందరూ కూడా బాధపడుతూ ఉన్నారు. ఇవన్నీ జాతకాల్లో ఉన్నవండి. మన దరిద్రానికి దగ్గర ఉంటాయి. మన పిల్లల్ని మనం పొంచి పోషించుకుంటాం, కానీ వాళ్ళు అలా అయిపోతుంది. కాబట్టి అందరూ కూడా వాటన్నిటి పరిష్కార మార్గాలు చూసుకోవాలి, మంచి గురువుని ఎంచుకోవాలి.
ప్రతి చిన్న విషయానికి జాతకం పనికిరాదు. కాబట్టి ఇలాంటి క్రియలు చాలా జరిగినవి ఉంటాయి, ఇలా జరగని ఉంటాయి. వాటిలో సిమ్టమ్ ఏంటంటే కోపం ఎక్కువ రావటం, అలసటగా ఉండటం, ఎక్కువ తినలేకపోవటము, ఏ చేద్దాను ముందుకు వెళ్ళదు, అష్టదిబ్బందం అవుతుంది. ఇవన్నీ జాతకాల్లో ఉన్నవండి. మనకు జరిగినటువంటి క్రియ వల్ల అలా ఉంటాయి. ఇలాంటి విద్య వల్ల జరుగుతాయి. కాబట్టి ఏమో మనకు తెలియదు, ఎవరు శత్రువు ఎవరు మిత్రులు తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం, మనం కలియుగంలో ఉన్నాం. కాబట్టి మంచి గురువుని ఎంచుకోండి. లేదంటే కనుక మన ఆఫీస్కి సంప్రదించవచ్చు. మనం కూడా అవన్నీ కూడా చేసేదానికి ఉంది. కాబట్టి మనం సంప్రదిస్తే కనుక ఖచ్చితంగా మనం కూడా చేసేదానికి ఉంటుంది. ఈ విధమైనటువంటి సదుపాయాలు మన దగ్గర ఉంటాయి. ఎవరిని నమ్మే పరిస్థితి లేదు. తస్మా జాగ్రత్త. మనల్ని షాడోని కూడా మనం నమ్మేటువంటి పరిస్థితి లేదు. జాతకం అనేది ప్రపంచం, జాతకం అనేది ప్రకృతి, జాతకం అనేది వైకనిత్యం, అది వేరు. కానీ ఇలాంటి క్రియ కావాలని మనం చేయించుకోం. కాబట్టి అది విషయం లాంటిది, ఎదుటి వారు చేసేదానికి ఉంటుంది. కాబట్టి ఎవరు ఏంటి అనేది పక్కన పెట్టేసి ఇలాంటి అఫైర్స్ పెట్టుకోవడం కలిసి రాదు, ఇలాంటి క్రియలు వల్ల కలిసి రాదు. కాబట్టి ఖచ్చితంగా ఏదైనా గురువు దగ్గర సంపాదించుకోవాల్సిందే. మనకి లేదు గురువు గారు మరి ఎన్ని చెప్పారు కదా, మరి మీరు చూడగలుగుతారంటే కనుక ఖచ్చితంగా చూసేదానికి సిద్ధంగా ఉన్నాము. మన ఆఫీస్ నెంబర్కి ఉంది, కాల్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా వారికి సంప్రదిస్తాము. వారి పరిష్కార మార్గం చూపించడానికి మేము రెడీగా ఉన్నాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనవి. ఇక ప్రత్యేకంగా మహిళలకు ఎలా ఉంటుంది, చాలా మంది అడుగుతున్నారు, మహిళలకు ఎలా ఉంటుంది గురుగారు చెప్పండి అని చెప్పి. వీళ్ళకి ఎలా ఉంటుంది? ఖచ్చితంగా మన ప్రేక్షకులు కోరిక మేరకు అయితే మాత్రము మనం కూడా ఏంటంటే అంత గమనించుకోలేకపోయాము. ఇక్కడ ప్రతి రాశిలో కూడా మహిళలు కూడా స్థానం కూడా ఎక్కువగా ఉంటుంది. అంతంత ప్రభుత్వాలే మహిళలకి స్థానం కల్పించేసి వారి కోసం కొన్ని రకాల జీవోస్, కొన్ని రకాల పథకాలు రిలీజ్ చేసినప్పుడు మరి మనం కూడా మహిళల గురించి వ్యత్యాసించి కాకుండా వ్యత్యాసంగా చెప్పాలి. కాబట్టి ఈ మహిళలకి కూడా మీనరాశిలో జన్మించినటువంటి మహిళలు, వారిలో శుక్రదశ కానీ, శుక్ర అంతర్దశ కానీ, రవి దశ రవి అంతర్దశ కానీ, గురు అంతర్దశ నడిచేటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి ఏ ఏజ్ అంటే 22 నుంచి 33 సంవత్సరాల లోపు నేను చెప్పినటువంటి దశాంత దశలు అయితే ఖచ్చితంగా వస్తాయి వారికి. అంటే ఏ నక్షత్రంలో ఏ పాదంలో పుట్టినట్టు వారికి అయినప్పటికీ కూడా నేను చెప్పినటువంటి ఏజ్ పీరియడ్లో అయితే నేను చెప్పినటువంటి దశాంత దశలు వస్తాయి. కాబట్టి అవి ఈ యొక్క నవంబర్ మాసం 2025 సంవత్సరం ఎలా ఉంటుంది అంటే కనుక ఒక జాబ్ ఉంటుంది. ఆ జాబులో ఒక 40 మంది 50 మంది ఉంటారు. అలా ఉన్నప్పుడు వీరి స్థానం వెనక రోజుల్లో ఎక్కడో ప్లేస్లో ఉంటుంది. వారి దగ్గర టాలెంట్ ఉంటుంది, అవకాశాలు ఉంటాయి, వారిని ఎవరు పట్టించుకోరు. అలాంటి వారికి కూడా ఈ మాసంలో వారికి ధైర్యం వస్తుంది. వారు కూడా ముందు లైన్లోకి వచ్చి అడిగేటువంటి అవకాశం ఉంటుంది. ఆ ఒక ధైర్యం ఎట్లా ఉంటుందంటే అవసరం, అవకాశం, మొండి ధైర్యం. మన అవసరం ఎంత గొప్పదో అవకాశం కూడా అంతే గొప్పది. కాబట్టి మనకి రావాల్సినటువంటి వస్తువు కానీ, మనకి రావాల్సినటువంటి విధానం కానీ, వస్తువు కానీ, విధానం కానీ, ఆశ కానీ, డబ్బు కానీ, జాబు కానీ, పని కానీ ఇంకొకరు తీసుకోవడానికి అర్హత కాదు, మనం ఇస్తేనే తీసుకోవాలి. ఆ నినాదానికి అలవాటు అవుతారు. ఖచ్చితంగా అక్కడ పోయేసి నిలదీస్తారు, అడుగుతారు కూడా. అవసరమైతే టెంట్ లేకుండా కూడా నిరాహార దీక్ష చేసేటువంటి ధైర్యం వస్తుంది ఈ మీనరాశి స్త్రీలకైతే కనుక. కానీ మీనరాశి స్త్రీల్లో ఒక చిన్న లోపం ఉంది. అది ఏంటంటే లవ్ మ్యారేజెస్ అనేది సక్సెస్ లేదు, లవ్ అనేది మోసపోతారు. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే వీరు చాలా సెన్సిటివ్. ఒకరి దగ్గర ఏదైనా ఇబ్బంది కలిగింది అంటే ఇక ఎవరిని అలా చూడరు. కాబట్టి వీరు లవ్ చేసినా ఎమోషనల్గా ఉండకూడదు, మనస్ఫూర్తిగా ఉండకూడదు. కేవలం మనసు ఇచ్చామా అంటే ఆ మనసుకి మాత్రం వీరు ఈ శీలలు కాదు, పెద్ద పెద్ద గుణపాలు పెట్టేసి గుచ్చేసే వాళ్ళే దొరుకుతారు. కాబట్టి లవ్ అనేది ఉంది, కానీ ఎవరి దగ్గర లవ్ లేదు. మీనరాశి వాళ్ళ దగ్గరే లవ్ ఉంది అనుకొని మనమే అనుకుంటే మాత్రము మీనరాశి స్త్రీలు సంపాదించి సాధించేటువంటి స్థితిగతులు అయితే ఖచ్చితంగా రానున్నటువంటి కాలంలో ఏదో ఒకటి అయితే లోక కళ్యాణార్థం కోసం మొదటి అడుగు అయితే ఈ యొక్క నవంబర్ మాసం నుంచే మొదలవుతుంది. ఈ 2020 సంవత్సరంలో గ్రీన్ పెన్తో సిగ్నేచర్ చేసేటువంటి అదృష్టాలు వారికి ఖచ్చితంగా ఉన్నాయి. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా రానున్నటువంటి కాలంలో ఏ కలెక్టర్ అవ్వచ్చు, ఏ బీడీ అని అవ్వచ్చు, లేకపోతే డాక్టర్ అయినా అవ్వచ్చు. కానీ ప్రయత్నం మాత్రం ఈ మాసం నుంచి చేస్తే చాలా అదృష్టం ఉంటుంది. పేరెంట్స్ అందరినీ కూడా వారి చేతుల మీద చూసుకునే దానికి అదృష్టం ఉంటుంది. మరొకటి మీనరాశి వారికి ఎక్కువగా ట్రస్టులు కానివ్వండి, నలుగురికి సహాయం చేసే గుణం కానీ ఉంటుంది. కాబట్టి ఏమి చేయలేని నిస్సహాయపరంగా ఉన్నప్పటికీ కూడా ప్రయత్నం చేయండి. ఈ నవంబర్లో ప్రయత్నం చేసే ప్రతి ఒక్కరూ ప్రయత్నానికి తిథి, వారం, నక్షత్రం అవసరం లేదు. ప్రయత్నం చేయాలంటే 24 గంటలు ఎప్పుడైనా చేయొచ్చు. ప్రయత్నం చేస్తే పోయేది ఏం లేదు, పోతే మంచి పని జరుగుతుంది, దానివల్ల నలుగురికి కలిసి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ లేడీస్ స్త్రీలు ఎవరైతే ఉన్నారో పథకాలు కాదు, పదవులు కాదు, ప్రయత్నం ఈ నవంబర్ నుంచి తొలి అడుగు వేయండి. రానుండి 2026 సంవత్సరంలో మీకు ఒక మొకటమైన వచ్చేటువంటి అవకాశాలు మెండుగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఆర్థిక పరంగా ఎలా ఉంటుంది? డబ్బు ఏదన్నా సేవ్ చేసుకోవడానికి వీలు ఉంటుందా? అలాగే ఇన్వెస్ట్మెంట్స్ పరంగా ఏదైనా జాగ్రత్తలు తీసుకోవాలా వీళ్ళేదన్నా?
వీరికి మ్యూచువల్స్ కానీ షేర్స్ కానీ బాగుంటుంది. అలానే బెట్టింగ్ లాంటి వాటిలో అయితే ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. ఏదైతే ప్రభుత్వానికి ఏదైతే పాలనకి సంబంధించినటువంటి విధానాలు ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ ఉన్నటువంటి వాటిల్లో మాత్రమే ఇన్వెస్ట్ చేసుకుంటే వీరికి కలిసి వస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే వీరికి మోసం చేయడం తెలియదు, మోసపోవడం తప్పితే మోసం చేయడం తెలియదు. కాబట్టి ఎదుటి వాళ్ళని నమ్మకుండా ఉన్నంత వరకు వీరికి పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ బాగుంటుంది. అప్పు తీసుకురాకూడదు, ఉన్న డబ్బులు మాత్రమే చేసుకోవాలి. మనం కష్టపడిన సొమ్ము మాత్రమే మిగులుతుంది అని గ్రహించుకోవాలి. కష్టపడడానికి మాత్రమే ప్రయారిటీ ఇవ్వాలి. అప్పుడే ఈ మీనరాశి వారికి కూడా అదృష్టవంతులేదానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. అది ఏదున్నా సరే మనకి ఈ నవంబర్ మాసంలో వేసేటువంటి అడుగు, చేసేటువంటి ప్రయత్నం రెండు కూడా దిగ్విజయంగా పూర్తయ్యేలాగా ఉంటుంది. ఆ మొకటం ఏదైతే ఉందో అది ధరించుకునేటువంటి స్థాయికి అయితే ఖచ్చితంగా వెళ్తారు. చివరిగా నిరుద్యోగుల పరిస్థితి ఏంటి గురుగారు? ఉన్న ఉద్యోగాలకి పోయే అవకాశాలు, కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఏమన్నా వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఇక మీనరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఇద్దరు కూడా జాబు పరంగా చూసుకున్నట్టయితే కనుక ఉన్న జాబులు చేసుకుంటూ ఉంటే మంచిదవుతుంది. ఎందుకంటే వీరు కొత్త జాబ్ ఏదైనా కావాలనుకుంటే కనుక ఫిబ్రవరి 16వ తారీఖు తర్వాత వీరు ప్రయత్నం చేసుకోవాలి. ఇప్పటి వరకైతే ఏదైనా ఇంతకు ముందు ఏదైనా చేసి ఉండి అది ఏమైనా వస్తే అప్పుడు మానివేయాలి. అంతేగాని జాబ్ ఉన్న దగ్గర మానివేసి కొత్త చూసుకునే దానికైతే ఇబ్బంది పడతారు. కాబట్టి ఏదైనా మనకి వనరు అనేది వస్తేనే మనం ఇంకొక పని చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఉన్న జాబ్ మానేయవద్దు. అలానే జాబులో చెప్పుడు మాటలు వినేసి పై స్థాయి వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి కూడా ఏర్పడకూడదు. ఎందుకంటే చెప్పుడు మాటలు మీ చుట్టుపక్కల చాలా ఉన్నాయి, వాళ్ళందరినీ గమనించుకొని పక్కన పెట్టేయాలి. అంతేగాని ఎక్కడ మాట అక్కడే వదిలివేయాలి. అవన్నీ మనసులో పెట్టుకుంటాం కనుక ఖచ్చితంగా మనకి రోగాలు పాలవుతాం తప్పితే ఆర్థిక పరంగా ఎదిగేదానికి ఉండదు. ప్రయత్నం ఏదైనా కొత్తగా చేయాలనుకుంటే కనుక మెడికల్ షాప్స్ కానీ లేదా డాక్టర్స్ రంగం కానీ డయాగ్నోస్టిక్స్ కానీ ఇలాంటి వాటిల్లో అయితే చాలా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అలానే కొత్తగా మొదలు పెట్టాలంటే కూడా మొదలు పెట్టుకోవచ్చు. ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి ఎలాంటి రెమెడీస్, దైవారాధన వీళ్ళకి బాగా అవసరం ఉంటుందంటారు? అయితే మనకి ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ప్రకారంగా రాసులన్నీ కూడా, నక్షత్రాలన్నీ కూడా, గ్రహాలన్నీ కూడా సానుకూలంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని వారికి అంటే ఒక్కొక్క వృత్తిలో ఒక్కొక్కరు ఉంటారు. ఇప్పుడు మీనరాశిలో పుట్టిన వాళ్ళు 6 నెలల వాళ్ళు ఉంటారు, 16 సంవత్సరాల వాళ్ళు ఉంటారు, 60 సంవత్సరాల వాళ్ళు ఉంటారు. అందరికీ ఒకటే రకమైన ప్రెడిక్షన్ ఉంటుందా? ఉండదు. ఒకటే రకమైన మనసు ఉంటుందా? ఉండదు. ఒకటే రకమైన భావం, స్వభావం, ఆలోచన విధానం ఏది ఉండదు. ఒకళ్ళు అయిన వాళ్ళు ఉంటారు, ఒకళ్ళు కాని వాళ్ళు ఉంటారు, ఒకళ్ళు ఉన్న స్థాయిలో ఉంటారు, ఒకళ్ళు లేని స్థాయిలో ఉంటారు. వీరందరికీ కూడా ఒకటి నాడి. అది ఏమిటంటే మనకి ఏదో పట్టి పీడిస్తుంది, గురువుగారు మేము ఎన్నో చేస్తున్నాము కానీ మాకు అవ్వట్లేదు అనుకున్న వారు ఎవరైనా ఉంటే కనుక వారికి రెమెడీస్ ఉన్నాయి, పరిహారాలు ఉన్నాయి. పరిహారాలతో పాటు గురుగారు మరి మీ దగ్గర ఏమైనా ఉందా, మరి మీ దగ్గర ఉంటే మంత్రోచ్చారణ చేసి ఉంటుంది కాబట్టి మాకు ఏదైనా ఉపయోగపడుతుంది కదా అనుకుంటే కనుక ఖచ్చితంగా మనకి పరిహారాల కన్నా కూడా ముందు నేను తెలియజేస్తా ఉన్నా. వారందరికీ కూడా మన దగ్గర కూడా కొన్ని వస్తువులు ఉన్నాయి, అవి మంత్రోచ్చారణ చేసి నింపుతూ ఉంటాం అనమాట. ఎవరికైనా సరే ఇంట్లో ఇబ్బంది అవుతుంది, నాకు ఏ పని చేసినా ముందుకెళ్ళట్లా, అష్టదిబ్బంది ఉంది, అసలు ఏం చేస్తున్నా నాకు అర్థం కావట్లా, జాతకం చూపిస్తే బాగుందన్నారంటే ఖచ్చితంగా మీకు ఏదైనా ఇబ్బంది అయి ఉండొచ్చు. వారికి అష్టదిబ్బందిని ముడుపు. మనకంటే పడని వాళ్ళు చేసేటువంటి దానికి ఏంటంటే మనకి అది తీర్చుకోవాలి. ఎవరు చేశారు, ఎక్కడ చేశారు, ఎందుకు చేశారు అని కన్నా మనం బాగున్నామా, మనకు ఆకలిస్తుందా, మనమే తినాలి. ఇంకోటిని తీసుకొచ్చి వాడిని కూర్చోబెట్టేసి మీరు తింటారా అనేదానికన్నా మన ఆకలి తీరిన తర్వాత అడగాలి. కాబట్టి ఇది అష్టదిబ్బందిని ముడుపు. ఈ ముడుపు వాటర్లో వేసుకుని కాచుకొని ఆ వాటర్ని సేవ్ చేసుకొని ప్రతిరోజు స్నానం చేసే వాటర్లో కనుక వేసుకుంటే వీరికి ఉన్నటువంటి హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్ లాంటి ఏదైనా క్రియలు జరిగినా కూడా పోయేదానికి అదృష్టం, అవకాశాలు మెండుగా ఉన్నాయి ఈ అష్టదిబ్బంది ముడుపు. మరొకటి ఏంటంటే కనుక ఆరావళి కాటుక. ఇది మనకు మన కస్టమర్లకు కావచ్చు, మన ప్రేక్షకులకు కావచ్చు, మన భక్తులకు కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా మన దగ్గర ఉండేవి, మన దగ్గర వాడేవి, మన దగ్గర చూసినవి, వాడు బాగుపడినవి అన్నీ ఉన్నాయి. కాబట్టి ఇది ఆరావళి కాటుక. ఇది నరదిష్టే కాదు, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులను కూడా మెరుగుపరుస్తాయి అన్నమాట. ఈ కాటుకని మగవారు కూడా ధరించవచ్చు, కంటికే పెట్టుకునే అవసరం లేదు, తలకి పెట్టుకోవచ్చు, అరికాలకి పెట్టుకోవచ్చు. మన దగ్గరికి ఎలాంటి చెడుని కూడా దగ్గరికి రానియదు. అలానే మనకి ఆల్రెడీ మనం ఏదైనా జరిగిపోయింది, ఆర్థికపరమైన నష్టమయ్యామంటే ఇంక మన దగ్గర ఉండనే ఉంది సెంటు. ఈ యొక్క అత్తర్ని మంత్రోచ్చారణ చేసినటువంటి అత్తర్ని కనుక వారు ప్రతిరోజు ధరించుకొని బయటకు వెళ్ళినట్టయితే కనుక అన్ని రకాల ఇబ్బందులు తొలగేసి అదృష్ట లక్ష్మి అనేది ఎంటబెట్టుకొని రావచ్చు. వచ్చేటప్పుడు బోనసెస్ రావాలి ఇంటికి, ఎందుకంటే అదృష్ట లక్ష్మిని తీసుకొచ్చుకుంటారు కాబట్టి. అలానే మాయాజల్, మరి వారి వ్యాపార సంస్థలు ఉంటాయి కదా, మరి వ్యాపార సంస్థల్లో కూడా వారికి మంచి నైపుణ్యం కావాలి, ఎవరి నరదిష్టి ఉండకూడదు. కాబట్టి మాయాజల్ అనేది వ్యాపార సంస్థలు నిలకొట్టుకున్నట్టే కనుక ఖచ్చితంగా వ్యాపారంలో వృద్ధి అవుతుంది. అలానే మనకి వీటితో పాటు ఇది మనకి యాంటీ హిప్నటిజం సోప్. ఇప్పుడు మనకి సోపులు ఉంటాయి మేడం, దీంట్లో రకాల చాలా ఫ్లేవర్స్ ఉంటాయి. వారి సమస్యను బట్టి
వారికి వచ్చేటువంటి ఫ్లేవర్ ఉంటుంది. ఆ ప్రకారంగా మన దగ్గర యాంటీ హిప్నటిజం సోప్ అనమాట. ఇప్పుడు భర్తలు ఉన్నారు, భార్యలు ఉన్నారు, నాకు దగ్గరగా రానిట్లేదయ్యా, మరి మీరు మంచి చేస్తానంటున్నారు, మరి నేను ఆయనకి ఏ రకంగా చేయాలనుకుంటే, అలాంటి సమస్య ఉన్నప్పుడు కనుక భర్తను దగ్గర చేసుకోవడానికి, భార్యను దగ్గర చేసుకోవడానికి, భర్త చెప్పుడు మాట వినట్లేదు, ఎవరో జోలికి వెళ్తున్నారయ్యా, మా ఆయనకి హిప్నటిజం అయిపోయింది, ఏం చేయాలి అర్థం కావట్లా, మా ఆవిడకి హిప్నటిజం జరిగింది, ఏం చేయాలో తెలియట్లేదు అనుకునేవారు ఈరోజు పిల్లలు కూడా అండి చిన్న చిన్న వయసులో కూడా హిప్నటిజం బ్లాక్ మ్యాజిక్ అవుతూ ఉన్నాయి, ఎటో వెళ్ళిపోతూ ఉన్నారు, తీసుకెళ్ళిపోతూ ఉన్నారు, ఇబ్బంది పడతా ఉన్నారు తల్లిదండ్రులు. వాళ్ళందరికీ కూడా ఏంటంటే ఇది వారికి తెలియకుండా కూడా ఈ సోపు వాష్ను పెట్టుకుంటే కనుక వాడు వాష్ చేసుకుంటారు, కాబట్టి దానివల్ల కూడా హిప్నటిజం తొలగిపోతుంది. అలాంటి వాటిల్లో ఒకటి సోపు. అలానే రోజ్ వాటర్, ఈ రోజ్ వాటర్ ఫుడ్ లో కూడా పనికి వస్తుంది. బిర్యానీ వాటిల్లో, కూర రసాలు అన్నిట్లో వేసుకోవచ్చు. ఇది ప్రాసెస్ చేసినటువంటి మంత్రోచ్చారణ చేసినటువంటి రోజ్ వాటర్. ఇది కూడా యూజ్ చేసుకునే విధానం అందరికీ తెలిసిందే. ఈ రోజ్ వాటర్ ఫేస్ వాష్ కూడా చేసుకోవచ్చు. అలానే మనకి వీటన్నిటితో కాదు, మా అమ్మాయికి తల మీద ఏదో పూసాడంటయ్యా, మా అమ్మాయికి బాడీ అంతా హిప్నటిజం అయిపోయింది, వాడితో వెళ్ళిపోయింది, మా అబ్బాయి వెళ్ళిపోయినాడు, మా భర్త వెళ్ళిపోయినాడు, మా భార్య వెళ్ళిపోయింది, ఇలా ఇబ్బంది పడేటువంటి వాళ్ళందరూ కూడా మన దగ్గర హెయిర్ ఆయిల్, ఈ హెయిర్ ఆయిల్ కూడా మంత్రోచ్చారణ చేసింది. ఈ మంత్రోచ్చారణ చేసిన ఆయిల్ ఏం చేస్తుందంటే, ఎవరైనా సరే ప్రేమ చూపించే వాళ్ళ మీద కాకుండా హిప్నటైజింగ్ చేసే వాళ్ళు బయటికి వెళ్ళిపోయారంటే కనుక ఈ ఆయిల్ని అప్లై చేయించుకుంటే కనుక ఖచ్చితంగా ఇలా వచ్చేస్తారు ఒక్క చిటికలో, ఈ ఆయిల్ అప్లై చేసుకుంటే కనుక. దాంతోపాటు షాంపూ కూడా హెయిర్కి రాసేవాళ్ళు బాడీ మీద రాసేటువంటి హిప్నటిజం మందు కూడా ఉంటుంది. అలా జరిగింది అనుకుంటే కనుక హెయిర్ ఆయిల్, ఈ హెయిర్ ఆయిల్ రాసుకుని వారికి భర్తకు తెలియకుండా హెయిర్ ఆయిల్ బాటిల్ పెట్టేస్తుంటే ఇది రాసుకుంటారు. ఇది రాసే కొంది వారికి జరిగినటువంటి చెడు క్రియ ఒక హిప్నటిజం బ్లాక్ మ్యాజిక్ కాదు, ఎలాంటి చెడు క్రియ జరిగినా కూడా జీవితంలో ఎదగలేకపోతున్నాను, నాకు అష్టదిబ్బంది అయింది, ఎవరికి వాళ్ళే కొనుక్కొని నాకు అష్టదిబ్బంది ప్రభావం కూడా ఈ ఆయిల్ షాంపూతో స్నానం చేస్తే మనకి ప్రశాంతమైనటువంటి జీవితం ఉంటుంది, యోగా చేసినటువంటి పుణ్యం వస్తూ ఉంది. ఇక నరదిష్టి, నరఘోష ఉంది, నాకు ఏది ఎదగట్లేదు అనుకుంటే ఇది కియా మాల, అందరికీ తెలిసిందే, ఈ మాల ధరించుకోవచ్చు. ఇక దాంతోపాటు తులసి మాల, నేను ఆధ్యాత్మికంగా వెళ్ళాలి, కళలు వస్తున్నాయి, నాకు ఏం అర్థం కావట్లేదు, నిద్ర పట్టలేదు అనుకుంటే తులసి మాల ఇది ధరించుకొని పడుకోవచ్చు. అలానే భార్యాభర్తల మధ్యన ఎడబాటు బాధ ఉందంటే ప్రేమను పెంచేటువంటి ఇది ఒక వైజయంతి మాల. ప్రేమ, అనురాగం, ఆప్యాయత పిల్లల మధ్య పెంచుతుంది, పెద్దల మధ్యన పెంచుతుంది, ఎఫ్ఐఆర్స్ మధ్యన పెంచదు. కాబట్టి ఇది జెన్యూన్గా ఉండేవారు వేసుకుంటే కనుక అందరూ ఆకర్షవంతులు అవుతారు. వ్యాపార సంస్థల్లో ఉండేవారు అయితే ఖచ్చితంగా వేసుకోవచ్చు. దీనితో పాటు స్ట్రెస్ ఉంది, ఆఫీసుల్లో నాకు అర్థం కావట్లేదు, ఏదో జరుగుతుంది నాకు తెలియకుండాను, భయం వేస్తుంది అన్నప్పుడు స్ఫటికమాల, ఈ స్ఫటికమాల వేయడం వల్ల మనసే కాదు మైండ్ కూడా ప్రశాంతంగా ఉంటుంది స్ఫటికమాలతో. దీంతో పాటు ఇంటికి కూడా ఇబ్బంది ఉంటుంది కాబట్టి మనకి ఇది సాంబ్రాణి, వేరే సాంబ్రాణితో కూడా కలుపుకోవచ్చు. ఇది మంత్రోచ్చారణ చేసి మన దగ్గర ప్రతి వస్తువు కూడా ఈ మంత్రోచ్చారణ చేసినటువంటి సాంబ్రాణి ప్రతిరోజు ధూపం వేసుకున్నట్టయితే కనుక వారికి అదృష్టలక్ష్మి అనేది వచ్చేదానికి అవకాశం ఉంది. ఈ సాంబ్రాణి వేసేటప్పుడు మనం ఇంట్లో ఏదన్నా స్టీల్తో ఏదైనా తీసుకొని, ఇనపదేదైనా తీసుకొని దాని మీద ఇలా గంట కొట్టినట్టు కొట్టాలి. కొట్టుకుంటూ కనుక ఈ సాంబ్రాణి పొగ వేస్తే ఇంట్లో ఉన్నటువంటి చెడు నెగిటివ్ అంతా కూడా పటాపంచలైపోతుంది. దీంతో పాటు ఇంటికి కూడా అష్టదిబ్బందుల ముడుపు, ఇంటికి ఏదైనా చెడు చేయించవచ్చు. మనకు ఒక్కటే అదృష్టం ఉంటే కాదు, మనలో పాజిటివిటీ ఉంటే కాదు, ఇంట్లో కూడా పాజిటివిటీ చూసుకోవాలి. బయట పళ్ళకి మోత, ఇంట్లో ఈగల మోతలా ఉంటుంది లేతను. అందుకని ఇంట్లో కూడా పాజిటివ్ ఉండాలి. కాబట్టి ఈ అష్టదిబ్బందుల ముడుపు, ఈ అష్టదిబ్బందుల ముడుపు అనేది మనకి సింహద్వారానికి ముందు కట్టినట్టయితే కనుక ఆ సింహద్వారం లోపలికి ఎలాంటి చెడు, ఎలాంటి నెగిటివ్ అనేది రాదు. ఇక వీటన్నిటితో పాటు ఇంకా చాలా రకాలైనటువంటి వస్తువులు కూడా జనానికి, మన ప్రజలకి, మన ప్రేక్షకులకి, నాకు తెలిసినటువంటి అందరికీ కూడా మంచి చేకూర్చాలని చెప్పే సంకల్పంతో మంత్రోచ్చారణ చేసి అతి తక్కువ ఖర్చుతో వీరికి మంచి సానుకూలమైనటువంటి లభిస్తాయి. సరసమైన ధరల్లోని వీరి వద్దకే చేర్చబడుతుంది. కాబట్టి వీటితో పాటు దైవుని యొక్క అనుగ్రహం కూడా కావాలి. ఒకటి అందరికీ డౌట్ రావచ్చు, ఇదేంటండి రాసులు చెప్తూ వ్యాపారం చేస్తున్నారా అని. వ్యాపారం చేసేవాడిని షాప్ పెట్టేవాడిని, అంతే కదా, పచారీ షాప్ పెట్టుకునేవాడిని. కానీ వ్యాపారం చేయడానికి కాదు, ఇవన్నీ కూడా మంత్రోచ్చారణ చేసి మన జనం కోసం, మన ప్రేక్షకుల కోసము, వారందరూ బాగుంటే నేను బాగుంటాను, కాబట్టి వారు బాగుండాలని నా కోరిక. వారి పిల్లలు ఉంటారు, పెద్దలు ఉంటారు, అందులోనూ చాలా రకాల రిలేషన్స్ ఉంటాయి. రిలేషన్స్ భావోద్రేకానికి వెళ్ళకూడదు, రిలేషన్స్ భావాలు ఉండాలి, రిలేషన్స్ ఎమోషన్స్ ఉండాలి. ఆ ఎమోషన్స్ బాగుండేదానికి, తరతరాలు బాగుండేందుకు నా తాపత్రయం. కాబట్టి అందరూ బాగుండాలి, కాబట్టి నా తాపత్రయం. ఎవరు కూడా మిస్ అవ్వకూడదు, ఎవరు కూడా వేరే విధంగా బయటికి వెళ్ళిపోకూడదు. దానివల్ల పొరుగు, ప్రఖ్యాత, హోదా, డబ్బు, పలుకుబడి అన్ని కూడా పోతాయి. కాబట్టి అవన్నీ కూడా మనకి సమకూరాలి. కాబట్టి నా వంతు నేను చేసేదైతే ఇలా కనిపిస్తుంది. దాంతోపాటు మన మీనరాశి వారు
ఖచ్చితంగా ఇంకా ఎదగాలనుకుంటే దేవుని యొక్క అనుగ్రహం కూడా కావాలి. వారి యొక్క ఇష్టదైవం, కులదైవం ఇలా ఉంటాయన్నమాట. వారి యొక్క అనుగ్రహం కూడా కావాలి. కాబట్టి ముందుగా వారి ప్రతి ఇంట్లో కూడా నిత్య నైవేద్యం, నిత్య దీపారాధన చేసుకుంటే మీనరాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఇంకా పోతే గనక ఏదైనా వారికి సమీప దూరంలో శక్తిపీఠం ఉన్నా, లేదా వారి సమీప దూరంలో వాగు, చెరువు, కుంట, ఏరు, సెలయేరు, బ్రహ్మగుండాలు లాంటివి ఏమైనా ఉన్నాయా, ఖచ్చితంగా అక్కడికి వెళ్ళండి, స్నానం ఆచరించాలి. కర్పూరం బిళ్ళలు, ఇసుక, చెరువు కానీ సముద్రం కానీ ఉంటుంది కదా, అక్కడ బయట ఒడ్డు మీద ఇసుక కానీ మట్టి కానీ ఏదో ఉంటుంది, అది తీసుకుని ఒక చిటికెట్ అట్లా ఒక దుస్తులు తీసుకెళ్లి, అది గనక మనకున్నటువంటి కోరికలు, నాకున్నటువంటి హిప్నాటిజాల్, బ్లాక్ మ్యాజిక్ కానీ, చెడు కానీ, గ్రహాల నుంచి వచ్చేటువంటి వెసులుబాటు, ఏదైతే తప్పు జరిగిందో అవన్నీ కూడా పోవాలి, నాకు తెలియకుండా చేసినా తెలియచేసినా మా పెద్దలు చేసిన తప్పులన్నీ పోయేసి నేను లైఫ్ లో ఎదగాలి అని అనుకొని ఈ మట్టికి మొక్కుకొని ఆ మట్టిని మనం స్నానం చేసేప్పుడు వదిలిపెట్టాలి. ఇది ఒక క్రియ. ఏ రోజు చేయొచ్చు, ఏ సమయం చేయొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు. ఇది మీనరాశి వారు, స్త్రీలు పురుషులు అందరూ చేయొచ్చు, పిల్లలతో సహా జాగ్రత్తగా వహించుకోవాలి. చేయమని చెప్పి అక్కడే కూర్చోకూడదు. అయితే దీంతో పాటు బయటకు వచ్చిన తర్వాత ఏదైనా ఒక అమ్మవారి ఆలయంలో, ఎక్కడైనా పర్లా, ఏ సమయమైనా పర్లా, ఆ స్నానం చేసి వచ్చిన తర్వాత అమ్మవారి ఆలయంలో బట్టలు సమర్పించాలి. స్త్రీలు అయితే కనుక ఎర్ర కలరు, రెడ్ కలర్ అటువంటి శారీ, పురుషులు అయితే కనుక బ్లూ కలర్ శారీ, బ్లౌజ్ పీసు, గాజులు ఇలా మోయినిచ్చిలాగా అమ్మవారికి సమర్పించుకొని అట్లా చేసినట్టయితే కనుక ఖచ్చితంగా వారికి మంచి జరుగుతుంది. అలానే ప్రతిరోజు కూడా వీరు చేసుకోవాల్సినటువంటి పరిహారం మరొకటి ఉంది. అది ఏమిటంటే కనుక గోధుమ రొట్టెలు ఆవుకు తినిపించాలి. ఏదైనా బుధవారం, మంగళవారం రోజున, ఏ ఆవు అయినా పర్లా, ఏ సమయమైనా పర్లా, కానీ బుధవారం, మంగళవారం రోజున గోధుమ రొట్టెలు ఆవుకు తినిపిస్తే మంచి జరుగుతుంది. ఇవన్నీ కూడా చేసుకొని మీనరాశి వారికి ఇన్ని రకాల అదృష్టాలు ఉన్నాయి. కాబట్టి ఏది వాళ్ళు డిసైడ్ చేసుకున్నా వారందరికీ అదృష్టం అనేది ఖచ్చితంగా ఉంటుంది. గ్రహాలు వాటి పని చేసుకుంటే మన పని మనం చేసుకోవాలి. ఏ సమస్యకైనా పరిష్కారం ఉంది. శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలు. కాబట్టి ప్రతి సమస్యకి ఒక సొల్యూషన్ ఉంటుంది. ప్రతి రోగానికి ప్రతి జబ్బుకు ఒక పరిష్కారం ఉంటుంది. కాబట్టి ఆ పరిష్కార మార్గాన్ని మనం ఎంచుకుందాం. దిగులు పడుతూ కూర్చోవద్దు. అందరూ కూడా పదండి ముందుకనే దాన్ని పాట పాడుకుంటూ అయినా సరే ముందుకు వెళ్తే అదృష్టం అనేది మీ వశం అవుతుంది. కాబట్టి డోంట్ కేర్ అన్నట్టుగా ఉండాలి. జై శ్రీమన్నారాయణ.